మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్కి సంబంధించినది, మా అందరికీ ఒక ఆరాధ దైవుడు. సో ఆయనకు సపోర్టింగ్గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి క్యాంపులు సిటీకి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం. సో మెయిన్ ఉద్దేశం అదే. ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలామంది సేవలు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేషెంట్స్ ని చూస్తున్నారు. మనకు యాదగిరిగుట్టకు దగ్గరలో సైదాపురం అనేటువంటి గ్రామంలో ధన్వంతరి స్వామి వారి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం కనుక అలాంటి మంచి ఆరోగ్యం మనకు కావాలి అంటే ధన్వంతరి స్వామి వారి అనుగ్రహం కావాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించడం కోసం అని చెప్పి ఈ ప్రపంచంలో చరాచర సృష్టి జరిగిన తర్వాత అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో శ్రీమన్నారాయణుడే ధన్వంతరి స్వామి వారిగా పాలసముద్రంలో నుంచి అమృత కలశంతో, ఒక చేతుల ఔషధ మూలికలతోటి, శంఖ చక్రములతోటి ఉద్భవించాడు స్వామివారు. అలాంటి స్వామివారి దేవాలయం మన తెలంగాణలో మొట్టమొదటి దేవాలయంగా కలుషాకారంలో ధన్వంతరి స్వామివారు వేయించేసి ఉన్నారు. ధన్వంతరి క్షేత్రంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఐశ్వర్యం కోసం ఈ ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు అందిస్తాడు. అలాగే ఈ ధన్వంతరి దేవాలయంతో పాటుగా ఇక్కడ అందరికీ ఆరోగ్యం కావాలి అంటే ఔషధ మూలికలు కావాలి. అలాంటి 27 నక్షత్రములకు సంబంధించినటువంటి వృక్షములు అశ్విని నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు వృక్షములు ఉన్నాయి. ఇక్కడ మన నక్షత్రానికి సంబంధించిన వృక్షముల ప్రదక్షిణం చేసుకున్నా చాలు మనకు ఉండేటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనకి ఇక్కడ గిరి ఆవులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఎవరికున్నా గిరి ఆవుల పాలు తాగితే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము లభిస్తుందట. అందుగురించి గిరియావులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి గిరియావులతో కూడుకున్నటువంటి పాలతో స్వామివారికి అభిషేకం చేసి ఆ పాలతీర్థాన్ని కలశంలోకి ఆవాహన చేసి ఆ కలశ జలాన్ని అందరిపైన హోమం జరిగిన తర్వాత ప్రోక్షణ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దూర తీరాల నుండి వచ్చినటువంటి భక్తులకు కూడా పైన రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజులు కనుక నిద్ర చేస్తే మనకు ఎటువంటి శరీరంలో ఉండే రుగ్మతలున్నా ఆ రుగ్మతలన్నీ తొలగిపోయి, గ్రహ దోషాలు తొలగిపోయి, నక్షత్ర దోషం తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. అలాంటి ఆరోగ్యానికి ప్రదాతలే ఇప్పుడు ఉండేటువంటి డాక్టర్లు మనందరికి కూడా. అలాంటి ధన్వంతరి క్షేత్రానికి ఈ రోజున ఓజోన్ హాస్పిటల్ అధినేత శ్రీమాన్ మధుసూదన్ రెడ్డి గారు వారి బృందంతో వేయించేసి ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించడం కోసం అంత దూరం నుంచి, ప్రతి ఊరి నుంచి అక్కడ అంత దూరం రాలేరు కనుక ఆ జనం దగ్గరికి మనం వెళ్ళాలి ఒక సంకల్పంతో ఈ రోజున ఓజోన్ హాస్పిటల్ వారికి ఇక్కడికి వేయించేసి అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్, బీపీ, షుగర్, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్న వాటన్నిటికి కూడా టెస్ట్ చేసి రిపోర్ట్లను ఆధారం చేసుకొని వాటికి మందులు, ఔషధాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజున. కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పత్రికా విలేకరులందరూ కూడా వేయించేసి ధన్వంతరి స్వామి వారి గురించి తెలుసుకొని మా పత్రికలలో కూడా ధన్వంతరి స్వామి వారి గురించి రాయాలని మీ అందరూ కూడా చక్కగా వేయించేసేందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం. అంటే పత్రికలు ఉంటేనే మనకి మీడియా ద్వారా బయటకు ఏదైనా వెళ్తుంది, అడ్వర్టైజ్మెంట్ అనేది. అలాంటి పత్రికలు దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా మీడియా డెవలప్ కావాలి మనస్ఫూర్తిగా ధన్వంతరి స్వామిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఈ ధన్వంతరి క్షేత్రాన్ని చూడాలని. నరసింహస్వామి వారిని సేవించుకొని ఈ ధన్వంతరి క్షేత్రానికి వేయించేసి ధన్వంతరి స్వామి అనుగ్రహం తీసుకున్న వారందరూ కూడా చాలా మందికి సంతానం లేని సంతానం కలుగుతుంది, కళ్యాణం గురించి కూర్చుని కళ్యాణం జరుగుతుంది, వ్యాపార, వ్యవహార, రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఈ ధన్వంతరి హోమంలో పాల్గొంటున్నారు. అమావాస్య అంటేనే మనకు ఉండేటువంటి ఇతరత్ర సమస్యలు, గ్రహ దోషాలే కావచ్చు, నక్షత్ర దోషాలే కావచ్చు, బాలారిష దోషాలే కావచ్చు, గాలి, ధూళి, దుమ్ము, ఇవన్నీ ద్వారా మనకి ఏదైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు నివారణ చేసేది అమావాస్య అంటారు.
అమావాస్య రోజున కనుక మనం ఇలాంటి హోమంలో పాల్గొంటే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతోంది కనుక ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హోమాన్ని నిర్వహించాం. మీ అందరికీ కూడా అనేక మంగళాశాంసలు తెలుపుతూ అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాగ్రమీతోయం వైద్యో నారాయణో హరి. వైద్యుడంటేనే నారాయణుడు, శ్రీమన్నారాయణుడు వైద్యుడిగా అవతారం చేసి మనందరిని రక్షిస్తూ ఉన్నాడు కనుక మీ అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ధన్వంతరి స్వామి వారి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ఉదయం 9 గంటలకి గోపూజ, తర్వాత నక్షత్ర వృక్షములకు పూజ, ఆ తర్వాత ధన్వంతరి హోమం చాలా వైభవంగా నిర్వహించబడుతుంది. ఎటువంటి సమస్యలున్నా ఈ ధన్వంతరి క్షేత్రానికి రండి, ఆ సమస్య నివారణ తెలుసుకోండి, ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకోండి. సంతానార్థులు, వ్యాపారార్థులు, ఉద్యోగార్థులు, రాజకీయార్థులు, తర్వాత కళ్యాణార్థులు వీళ్ళందరూ కూడా వేయించేసి మేము ఈ కోరికలు నెరవేర్చుకొని శ్రీ ధన్వంతరి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని మేము కోరుతున్నాం.